వినయ మనసుకుడు ఘనత నొందును. హల్లెలూయా. గర్వము మనకు అవమానం తీసుకొస్తుంది. బైబిల్లో నెబుకద్నెజరు అనే రాజును చూస్తాము. అతడు బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలించిన మహారాజు. ఒకరోజు తాను గర్వంతో మాట్లాడినందుకు దేవుడు అతన్ని 7 సంవత్సరాలు గడ్డి తినేలా చేశాడు. అయితే ఎవరైతే తగ్గించుకుంటారో, వినయ మనసు ఉంటుందో, దీన మనసు ఉంటుందో వారిని దేవుడు హెచ్చిస్తాడని. ఎస్తేరు గారిది దీన మనస్సు, అందుకే దేవుడు ఆమెను మహారాణిగా చేశాడు. దావీదు గారి దీన మనస్సు, అందుకే దేవుడు ఆయన్ని ఇశ్రాయేలును పరిపాలించే మహారాజుగా చేశాడు. ఒకవేళ మీ జీవితంలో ఇప్పుడు దాకా గర్వం వల్ల అవమానాలు గుండా వెళ్ళారేమో. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు తగ్గించుకుంటే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడని. ఒకరోజు శిష్యులందరి మధ్య ఒక వాదం వచ్చింది. ఏంటంటే మాలో ఎవరు గొప్ప అని. ఆ సమయంలో క్రీస్తు ప్రభువుని వెళ్ళి అడిగారు, ప్రభువా మా 12 మందిలో ఎవరు గొప్ప అని అడిగితే ప్రభువు అంటారు, ఎవరైతే తను తాను తగ్గించుకుంటాడో, ఎవరైతే పరిచర్య చేస్తాడో వారే గొప్ప అని.